7వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీనిని తెలియజేసితివి. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెబుదాం. అందరూ స్తోత్రం చెబుదాం. మంచిది. మరి ప్రభు ఈ కుటుంబాన్ని ప్రేమించి మరి సత్యబాబుని ఆయన సతీమణి గౌరీని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు రాకేష్ అలాగే సుచరిత విషయాల్లో మరి వారి యొక్క విద్య చదువు విషయంలో ప్రభువు చేసిన కార్యాలను బట్టి ఇద్దరు పిల్లలు కూడా 10th క్లాసులో సుచరిత అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్లో రాకేష్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ధర్మిల మరి దేవుని స్తుతించటానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలని వారు ఈ కూడిక ఏర్పాటు చేసుకొని ఉన్నారు. స్తోత్రం చెప్తాం. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలును బట్టి ప్రతి విషయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని రాయబడి ఉందన్నమాట. ప్రతి విషయములో, ప్రతి సందర్భములో, ప్రతి సంఘటనలో, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఏం చేయాలంట? బాబు చెప్పండి, మగపిల్లలు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కుటుంబం కూడా మరి వారి పిల్లలు విద్యలో రాణించిన ధర్మిల మరి విజేతలైన కారణం చేత దేవుణ్ణి స్తుతించడానికి కోడిక ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇక్కడ మనం వాక్యాన్ని చదువుకొని ఉన్నాము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఎవరంట? దావీదు రాజు. దావీదు రాజు అయ్యాడు. దావీదుని దేవుడు రాజుగా చేశాడు. దావీదుని ఎలా చేశాడు? దేవుడు రాజుగా చేశాడు. రాజు కాకముందు దావీదు ఏమై ఉన్నాడు? చెప్పండి. ఏమై ఉన్నాడు? ఆయన గొర్రెల కాపరి అయి ఉన్నాడు. గొర్రెలు కాసుకునేటటువంటి దావీదును దేవుడు పిలిచి మరి ఎవరు కూడా బలపరిచే అవసరం లేకుండా, ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేటటువంటి పని లేకుండా సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి యెహోవా దేవుడే దావీదును పిలిచి మహారాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే రాజు కావటానికి ముందు దావీదు చాలా కాలం పాటు గొర్రెల కాపరిగా పనిచేయవలసి వచ్చింది. గొర్రెలు కాసేటటువంటి దావీదుని చాలా కాలం గొర్రెలు కాపించి దేవుడు దావీదు చేత గొర్రెలను కాయించి ఆ గొర్రెలు కాసేటటువంటి సందర్భములో ఎన్నో అనుభవాలు నేర్పి, ఎన్నో పాఠాలు నేర్పి, ఎన్నో కష్ట సుఖాలలో గుండా దేవుడు దావీదుని అక్కడ నడిపించి కాలగమనాన దావీదుని మహారాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు యొక్క ఉమ్మడి రాజ్యానికి, ఏకరాజ్యానికి రెండవ రాజుగా, మొదటి రాజు సౌలు అయితే రెండవ రాజు దావీదు. మహారాజుగా ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యానికి మహారాజుగా దేవుడు దావీదుని అభిషేకించినట్లుగా మనం దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడ చూస్తాం ఆ విషయాన్ని? సమూయేలు మొదటి గ్రంథము
16వ అధ్యాయములో మనం చూడగలం. 16వ అధ్యాయంలో నుండి ప్రియమైన వారలారా 12వ వాక్యం చదువుతూ ఉన్నాను నేను. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు అనగా దావీదు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, అనగా దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సుదీర్ఘ కాలం పాటు గొర్రెలను కాయించినటువంటి దేవుడు దావీదు చేత దావీదుని మహారాజుగా ప్రతిష్ఠించాడు, మహారాజుగా అభిషేకించాడు, మహారాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు రాజైన తరువాత చేయుచూ ఉన్న ఒక అద్భుతమైన విజ్ఞాపన, ఒక గొప్ప మనవి దేవునితో, ఒక గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఎక్కడ కూర్చున్నాడంట? ఏమైనాక బాబు, ఏమైనాక ఎక్కడ కూర్చున్నాడు? మీరు చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? ఏమైనాక? రాజైనాక యెహోవా సన్నిధిలో కూర్చుండి. అంతకుముందు గొర్రెలు కాసేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో దైవారాధన చేసినటువంటి వాడు ఆయన. దైవ నామస్మరణలో దేవుని విరివిగా ఆరాధించినటువంటి మహా గొప్ప భక్తుడు ఆయన. అయితే రాజైన తరువాత కూడా ఆయన ఆ యొక్క భక్తిని కొనసాగించుచు ఆ విశ్వాస జీవితమును కాపాడుకుంటూ దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. ఏమంటా ఉన్నాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. అంటే దావీదు, ప్రియులారా బాబు అమ్మ, దావీదు ఏం చెప్తూ ఉన్నాడంటే దేవునితో, యెహోవా నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నేను హూయమ్మాయి, నేను ఎప్పటి వాడిని, నేను ఎవరిని అసలా అని ఆయనను గురించి ఆయన దేవుని సన్నిధిలో భావించుకుంటా ఉన్నాడు. అదే మనమైతే ఎదుటోడు, అసలు నువ్వెంతరా, అసలు నువ్వెంతటోడివి, హూయమ్యు, నువ్వెవరు అసలా, ఎప్పటి వాడివి, నువ్వెంత అని మనం ఎదుటివాడిని అంటాం. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే, హూయమ్మాయి, నేను ఎవరిని, నేను ఎప్పటి వాడిని, నా కుటుంబము ఎప్పటిది. అంటే రాజైన తర్వాత దావీదు దేవునికి బహుగా విరివిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనమందరము విజేతలం అవ్వాలని దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఏం కావాలి? మీరందరూ ఏం కావాలి చెప్పండి నాతో. నేను నా కుటుంబం విజేతలు అవ్వాలని దేవుడు ఆదిలోనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను అన్ని విషయాల్లో విజేతను కావాలని దేవుడు ఆదిలోనే సంకల్పం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిమి? వీఆర్ ఏ విన్నర్స్. ఎవరిమి? మనము జయించిన వారం, గెలిచిన వారం, ఇంకా గెలవాల్సిన వారం. దేవుడు మన యొక్క జయాన్ని ఆదిలోనే వ్రాసిపెట్టాడు. అక్కడ ఆదిలోనే దానిని డిక్లరేషన్ ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయితే నేడు విజేతలైనాక మనుషులు ఏం చేస్తున్నారు?
విజేతలైనాక, జయాన్ని సాధించినాక పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు, కుటుంబాలు ఎలా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ దావీదు రాజు లోపల ప్రవేశించి, అసలు నేను రాజును అవ్వటానికి నేను ఎపాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబము ఎపాటిదయ్యా. దావీదు తన కుటుంబములో అందరికంటే చిన్నవాడు. దావీదు తండ్రి పేరేంటి చెప్పాలి? యెషై. యెషైకి 8 మంది సంతానమైతే దావీదు 8వ వాడు అనమాట. ఎన్నవాడు? 8వ వాడు, కడసారి వాడు, అందరికంటే చిన్నవాడు, లతప్రాయము కలిగినటువంటి వాడు. అటువంటి దావీదును దేవుడు మహారాజుగా చేస్తే, దావీదు దేవుని యెడల కృతజ్ఞతాభావాన్ని కలిగి, నేను రాజునవ్వటానికి, రాజరికం చేయటానికి, సింహాసనం మీద కూర్చుంటానికి నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎపాటి వాడినయ్యా, ఇదంతా నీ దయవల్లనే కదా. ఎవరి దయ? అది ఇదంతా కైండ్నెస్ ఆఫ్ గాడ్. దేవా, నీ దయ వల్లనే కదా నేను రాజుని కాగలిగాను, నీ కృపా కనికరముల చేతనే కదా నేను రాజుని కాగలిగాను, నీవు లేకపోతే నేను ఎలా రాజును కాగలను. దావీదు యొక్క విజయానికి, బాబు అమ్మ వినండి, దావీదు యొక్క విజయానికి సూత్రం ఏమిటంటే, ఆయన నిత్యము కృతజ్ఞత కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడెప్పుడు? ఎటర్నల్. నిత్యము కృతజ్ఞత కలిగిన వాడు. నిత్యము ఆయన కృతజ్ఞతలు చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దావీదు ఎల్లవేళలా, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలలో ఆయన నిత్యము కృతజ్ఞతా హృదయాన్ని కలిగిన వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే నీ విజయానికి నీవు ఎల్లప్పుడూ విజేతగా ఉండాలండి. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ విజేతగా ఉండాలి అంటే నీవు నిత్యము దేవుని యెడల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుని గ్రంథములో, పరిశుద్ధ వాక్యములో మనం నేర్చుకుంటూ, దావీదు యొక్క విజయానికి ఇదే మూలం. నీ ఆరోగ్య విషయాల్లోనూ, ఆత్మీయ విషయములోను, విద్య విషయములోను, వ్యాపారము విషయములోను, ఉద్యోగము విషయములోను, నీ భవిష్యత్తు విషయములోను, అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో, అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. మేలు జరిగినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి, కీడు జరిగినప్పుడు కూడా చెప్పండి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. లాభం వచ్చినప్పుడు మాత్రమే కాదు, లాభము రానప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక రాజుగారు అర్ధరాత్రి పాటు యాపిల్ పండు కోసుకొని తిందామనుకున్నాడు. ఈ టైంలో పరివారమును లేపటం ఎందుకు లేని పైన యాపిల్ పండు కోసుకునే ప్రయత్నంలో వేలు దిగిందనమాట. మంత్రి గారిని పిలిచాడు. అయ్యా మంత్రి గారు, వేలు దిగిందయ్యా అన్నాడు. మంత్రి గారు అన్నాడు, రాజా ఏది జరిగినా మన మంచికే రాజా అన్నాడు అనమాట. ఏది జరిగినా కానీ ఇప్పుడు రాజుగారికి ఏమొచ్చి ఉంటుంది? నాకు వేలు దగ్గర రక్తం గారి బాధపడతావంటే అంతా మన మంచికి అంటావా, నీ సంగతి తేలుద్దు అన్నాడు అనమాట. తెలిసి మంత్రి గారిని చెరసాలలో వేయించాడు. ఎవరిని? మంత్రి గారిని చెరసాలలో వేయించాడు. ఆ 2 రోజులకో 3 రోజులకో మంత్రి గారు అడవిలోకి వేటకు వెళ్ళాడు అనమాట. రాజుగారు వేటకు వెళ్ళాడు కొంతమంది పరివారమును తీసుకొని. ఆ వేటాడే క్రమములో రాజుగారు ఒంటరిగా తప్పిపోయాడు. ఆ కొండల్లో, అడవుల్లో, కోనల్లో కొండ మనుషులు ఆయన్ని పట్టుకున్నారన్నమాట. పట్టుకొని వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ మనుషుణ్ణి మన కొండ దేవతకి బలి అర్పణ చేద్దాం, బలిగా అర్పించుదాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆలోచించి నిశితంగా పరిశీలించారు ఆయన్ని. అరే, ఈ మనిషికి వేలు దిగింది, ఈ మనిషి బలికి పనికిరాడు, కాబట్టి వీడిని వదిలేద్దాం అనుకున్నారన్నమాట. అనుకుని వదిలేయటమే కాకుండా ఆ కొండల్లో నుంచి, అడవుల్లో నుంచి దారిలోకి ఇదేనయ్యా ఇక నువ్వు మాకు బలికి పనికిరావులని వదిలిపెట్టి పంపించారన్నమాట. అప్పుడు రాజుగారు ఆవురమంట వచ్చి చెరసాల్లో ఉండే మంత్రి గారిని పిలిపించాడు. మంత్రి, నాకు వేలు తగ్గడం మంచిది అన్నావు, నిజంగా మంచే జరిగిందయ్యా,
నిన్ను చెరసాలలో వేయించినందుకు నన్ను క్షమించయ్యా బాబు అని మంత్రి గారిని క్షమాపణ అడిగాడు. అప్పుడు మంత్రి గారు అంటున్నాడు, రాజా నన్ను చెరసాలలో వేపించడం కూడా మంచిదే రాజా అన్నాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నన్ను కనుక చెరసాలలో వేపించకపోతే నీ ఎనికేడుతు ఉండేవాడిని, ఖచ్చితంగా నీ ఎనికేడుతు ఉండక తప్పదు నాకు. నువ్వు బలికి పనికి రావు కనుక నీ బదులు నన్ను అక్కడ వాళ్ళు బలర్పించేవాళ్ళేనయ్యా, కాబట్టి నీకు వెలు తగ్గటం మంచిదే, నన్ను చెరసాలలో వేయటం కూడా. ఎందుకు చెప్పినదంతా? మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు దేవుణ్ణి స్తుతించవలసింది, మేలు జరగనప్పుడు కూడా. లాభం వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవునికి కృతజ్ఞతలు, లాభం రానప్పుడు కూడా. స్తోత్రం చెప్పండి. ఇంతకీ కృతజ్ఞత అంటే ఏంటి? వాట్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్? కృతజ్ఞత అంటే ఏంటి? 2-3 తలంపులు చెప్తాను. కృతజ్ఞత అనగా దేవుని యొద్దకు తిరిగి రావటం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, మిగతా 9 మంది ఏమయ్యారు? చాలు బాబు అమ్మ. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుడు అక్కడ వ్రాపించాడు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఆలకించండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. తిరిగి వచ్చి, లూకాసు వార్తలోను రాజుల 2వ గ్రంథములోను తిరిగి వచ్చి అనే మాట చదువుకున్నాం అన్నమాట. కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే దేవుని యొద్దకు తిరిగి రావటం. స్తోత్రం చెప్పండి. దేవుని యొద్దకు తిరిగి రావటం. పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చర్చి దగ్గరికి వస్తారు. పరీక్షలు అయిపోయినాక వస్తారా? చెప్పండి. ఏదైనా ఒక కార్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ కార్య సాధనలో విజయవంతులు కావాలని ఆ కార్య ప్రారంభంలో దేవుని దగ్గరికి వస్తారు. కార్యం అయిపోయినాక వస్తారా? ఎందుకని? వాళ్ళ అక్కర, వాళ్ళ పని గడిచింది కనుక. కాబట్టి కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే బాబు దేవుని యొద్దకు తిరిగి రావటం. దేవుని యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు తిరిగి రావటం. అక్కడ 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక్కడే యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చాడు. వాడి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యంలో బాగుపడినటువంటి ఆ సైన్యాధిపతి అయిన నయమాను మరలా దైవజనుడి యొద్దకు తిరిగి వచ్చాడు. దైవజనుడి యొద్దకు, దైవజనుడా నీవు చెప్పినట్లే చేశాను నేను, నీవు చెప్పినట్లుగా నీవు చెప్పిన మాట పాటించాను నేను, నాకు స్వస్థత వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చిందయ్యా, ఇశ్రాయేలులో ఉన్న దేవుడే అందరికీ దేవుడని నాకు అర్థమైందయ్యా. కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే దేవుని యొద్దకు రావటం. స్తోత్రం చెప్పండి. దేవుని యొద్దకు తిరిగి రావటం. ఇంకా చెప్తాను. కృతజ్ఞత అనగా అపోస్తుల కార్యాలు పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము బైబిల్ పరిశుద్ధ వాక్యములో నుండి 3వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. 9వ వాక్యం. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి ఆ శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 8వ వాక్యం. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవుని స్తుతించుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు
వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? బాగుపడ్డాక ఎక్కడికి వెళ్ళాడు? హీలైనాక ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. అప్పటి వరకు దేవాలయపు బయట ఉన్నాడు. అప్పటి వరకు దేవాలయపు బయటి ఆవరణములో ఉన్నాడు. దేవాలయానికి వెళ్ళేవారిని వచ్చేవారిని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అతనికుండా వ్యాధి నయమైపోయింది, అతనికుండా రోగం మాయమైపోయింది, అతనికుండా జబ్బు తగ్గిపోయింది. ఎప్పుడైతే అతను బాగుపడ్డాడో, అతనికి బాగైందో, అతడు దేవాలయములో కనబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ కనపడ్డాడయ్యా? దేవుని మందిరంలో కనపడుతున్నారా మీరు? ఏం బాబు, దేవుని మందిరంలో ఎప్పుడు కనపడతారు? ఆదివారం వస్తే అది కృతజ్ఞత ఇద్దా? దానిని కృతజ్ఞత అంటారా? వారానికి ఒకసారి ఉద్యోగానికి వెళ్తే దాన్ని కృతజ్ఞత అంటారా? వారానికి ఒకసారి కాలేజీకి వెళితే అతను విజేత అవుతాడా? వారానికి ఒకసారి హై స్కూల్కి వెళితే అతను విద్యావంతుడు అంటారా? వారానికి ఒకసారి చర్చికి వస్తే వారిని విశ్వాసులు అంటారా? కృతజ్ఞత కలిగిన వారు దేవుని మందిరములో కనబడతారు. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత కలిగిన వారు అక్కడ ఇక్కడ కనబడరు. కృతజ్ఞత కలిగిన వారు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ, షికారుల్లోనూ, డ్యాన్సింగ్లోనూ, ఊరేగింపుల్లో, పప్పుల్లో, క్లబ్బుల్లో కనబడరు. చూద్దామన్నా కనబడరు. అక్కడ మచ్చుకైనా ర్యాలీల్లో కనబడరు, ఊరేగింపుల్లో కనబడరు. దేవుని యుడల కృతజ్ఞత కలిగిన వారు దేవుని మందిరములో కనబడతారు. ఇది ఎక్కడ కనపడ్డాడయ్యా? దేవుని ఇన్ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘములో, దేవుని మందిరములో కనపడ్డాడు. కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే, రెండవదిగా దేవుని మందిరములో కనపడడు. చెప్పండి, ఎక్కడ కనపడాలి? దేవుని మందిరములో. అప్పుడు నీవు కృతజ్ఞత కలిగిన వాడు అని అర్థం అన్నమాట. అదే నా పరీక్షల కొరకు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, నా ఉద్యోగం కొరకు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, నా వ్యాపారం కొరకు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, నా కుటుంబం యొక్క స్థిరపడటానికి ప్రార్థన చేశారు పాదిరి గారు, కాబట్టి నేను దేవుని సంఘానికి వెళ్ళాలి అని వారు కృతజ్ఞత కలిగి దేవుని మందిరములు, ఎన్ని పనులుండా, ఎన్ని ఉద్యోగాలుండా, ఎన్ని వ్యాపారాలుండా వారు ఖచ్చితంగా దేవుని మందిరములో కనబడతారు. స్తోత్రం చెప్పండి. మూడవదిగా కృతజ్ఞత అంటే ఏంటో చెప్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 11వ వాక్యం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు అడిగారు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? వాళ్ళందరూ రాళ్ళు రప్పలు తీసుకొని వచ్చారు కదా నీ మీద రాళ్ళతో కొట్టి చంపాలని, నిన్నెవరూ శిక్షించలేదా? లేదు ప్రభువా, నన్నెవరూ శిక్షించలేదయ్యా. అయితే నేను నిన్ను శిక్షించడానికి అర్హుండే కానీ నేను కూడా నిన్ను శిక్షింపను. అయితే నీవు ఇక వెళ్ళి పాపము అయిందేదో అయిపోయింది, గత ఇక వెళ్ళి పాపం చేయబాకు, ఇక వెళ్ళి మళ్ళీ సినిమాలు చూడబాకు, ఇక వెళ్ళి మళ్ళీ సీరియల్ చూడబాకు, ఇక వెళ్ళి మళ్ళీ నాటకాలు బొట్టకాలు చేయబాక. ఇప్పుడు దాకా అయిందేదో అయిపోయింది, ఇక వెళ్ళి పాపము. అదేగా చెబుతుంది ప్రభు. ఇప్పుడు దాకా చేసిన అన్నీ మీకు కొట్టేశాను, మీ పాపాలన్నీ రెడ్డింగ్తో కొట్టేశాను, ఎర్ర సిరాతో కొట్టేశాను, రెడ్ సిరాతో కొట్టేశాను. ఇక లేవు, మీ దోషాలన్నీ కడిగేశాను. తూర్పుకు పడమటికి ఎంత దూరమో మీకు మీ పాపములకు అంత ఎడము కలుగు చేశాను. చూడండి ఆ మాట 103వ కీర్తన పరిశుద్ధ వాక్యం చదువుదాం. పరిశుద్ధ వాక్యముల నుండి 103వ కీర్తన 12వ చరణం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంతా దూరపరచి ఉన్నాడు. తూర్పుకు పడమరు ఎంత దూరముగా ఉన్నదో ఆయన మనకు మన అతిక్రమములను మన పాపములను అంత దూరపరచి ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ దోషాలన్నీ, నీ పాపాలన్నీ, నీ రోగాలన్నీ, నీ శాపాలన్నీ అన్నింటిని ఆయన కొట్టివేశాడు. ఇక వెళ్ళి పాపము చేయబాకు.
ఇప్పుడు చిన్నపిల్లలు శుభ్రంగా స్నానం చేయించి 3 ఏళ్ల పిల్లోడిని 2.5 సంవత్సరాల పిల్లోడు శుభ్రంగా కడిగి బూట్లు వేసి పౌడర్ గివడర్ రాసి వాడు రెడీ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాడు వాడు? మళ్ళీ మట్టిలోకి రే ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇప్పటికి 3 సార్లు కడిగా, 3 సార్లు స్నానం చేయించా, 3 సార్లు బట్టలు మార్చా. ఎన్నిసార్లు చెప్పాను నీకు మట్టిలోకి బావద్దని? అంటారు లేదా మీరు మీ పిల్లల్ని? ఎమ్మా అంటారా? అంటారా? ఎమ్మా అంటారా? ఎమ్మా అంటారు కదా. అలాగే యేసయ్య అంటున్నాడు మనల్ని, అబ్బాయి మిమ్మల్ని కడిగానయ్యా, మీ పాపాలన్నీ కడిగేశాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాను. మళ్ళీ మీరేం చేయబాకండి, ఇక వెళ్ళి పాపము చేయబాకండి, ఇక వెళ్ళి పాపము చేయబాకండి. ఇక వెళ్ళి పాపము చేయకుండా ఉండటమే కృతజ్ఞత. మళ్ళీ వెళ్ళి పాపం చేస్తున్నాం అంటే ఏం లేదండి నీకు కృతజ్ఞత దేవుని పట్ల. అరే యేసయ్య నా పాపాల కోసం కలువరిలో రక్తం కార్చాడే, కలువరి సిలువలో గాయాలు పొందాడే నా కొరకు, నేను పొందాల్సినటువంటి ఆ సిలువ శిక్షను ఆయన తీసుకున్నాడే అనే విఘ్నత కృతజ్ఞత లేని వారు మళ్ళీ తిరిగి పాపం చేస్తారు. యేసు ప్రభువు రామతో చెప్పాడు, అమ్మ నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక వెళ్ళి పాపము చేయబా. 4వది చెప్పి ముగిస్తాను. కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవడం, మన పూర్వపు స్థితిని ఎన్నటికీ మర్చిపోకుండా ఉండటం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వాక్యం మరలా చదువుతాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై అని అంటూ ఉన్నాడు. కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే బాబు, మన పూర్వపు స్థితిని జ్ఞాపకానికి ఉంచుకోవటం. పూర్వస్థితిని ఏం చేయాలి? జ్ఞాపకానికి ఉంచుకోవాలి. పూర్వం మనం ఏమై ఉన్నాము? పూర్వం మనము పరదేశులము, పరజనులము, దేవుడు లేని వారము, నిరీక్షణ లేని వారము, అధములము. పూర్వం ఎఫ్సి పత్రికలో పౌలు గారు రాశాడు ఆ మాట. పూర్వం మీరు దేవుడు లేని వారును, పరజనులను, పరదేశులను, నిరీక్షణ లేని వారును, వాగ్దాన నిబంధనలు లేని వారును అంటాడు అక్కడ. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులో మీరేమై ఉన్నారు? యేసుక్రీస్తులో మీరు నిరీక్షణ కలిగిన వారు, యేసుక్రీస్తులో మీరు దేవుణ్ణి కలిగిన వారు, యేసుక్రీస్తులో మీకు ఒక విశ్వాసం ఉన్నది, యేసుక్రీస్తులో మీరు నిరీక్షణ ఉన్నది అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఏమై ఉన్నారయ్యా? ఏమై ఉన్నారు? పూర్వం క్రీస్తుకి ఏమై ఉన్నారు? దూరస్తులై ఉన్నారు. పరజనులు, పరదేశులు, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారు, విశ్వాసం లేనివారు, ధైర్యం లేనివారు. ఈరోజు మనకు విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? బోల్డ్నెస్, ధైర్యం వచ్చింది, నిరీక్షణ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, విద్యావంతులమయ్యాము, రాణించగలిగాము, విజేతలమయ్యాము. కడకు ఏమయ్యాం? విజేతలమయ్యాము. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు ఇక్కడ, ఏం చెప్పుచూ ఉన్నాడంటే 13వ వాక్యం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. బాబు అమ్మ, కృతజ్ఞత అనగా అర్థం ఏమిటంటే మన పూర్వకాలపు స్థితిని జ్ఞాపకం పెట్టుకోవటం, మన పూర్వకాలపు స్థితిని మర్చిపోకుండా పూర్వం మనం ఏమై ఉన్నాము, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము,
ఇప్పుడు ఇలా ఉండటానికి యేసయ్య మనకు ఎంత సహాయం చేశాడు, యేసయ్య మనల్ని ఎంతగా కరుణించాడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, దేవుని సంఘము, దేవుని సేవకులు మన కొరకు ఎంతగా విజ్ఞాపన చేశారు, ఎంతగా మొర్ర పెట్టారు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవటమే కృతజ్ఞత. 4 విషయాలు చెప్పాను. 1, దేవుని యొద్దకు తిరిగి రావటం. 2వది, దేవుని మందిరంలో కనపడటం. 3వది ఏం చెప్పాను? ఇక వెళ్ళి పాపము చేయకుండా ఉండటం. 4వది ఏమిటంటే మన గతకాలపు స్థితిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతించటం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు మోకాళ్ళు వేసుకోండి. పూర్తి మోకాళ్ళు వేసి, పెద్ద మోకాళ్ళు వేసి మీ 2 హస్తాలు ఆకాశం తట్టు చాపండి బాబు. పురుషులు, స్త్రీలు, ఎవరు నీవేమై ఉన్నాము, ఇప్పుడు ఏమై ఉన్నావు? యేసుక్రీస్తులో నీవు నిరీక్షణ నీకు లభించింది. యేసుక్రీస్తులో నీవు ధనవంతురాలివి, యేసుక్రీస్తులో నీవు ధనవంతుడివి, యేసుక్రీస్తులో నీకు ఆరోగ్యం దొరికింది, యేసుక్రీస్తులో నీకు రక్షణ లభించింది, యేసుక్రీస్తులో నీకు స్వస్థత లభించింది, యేసుక్రీస్తులో నీవు విజేతమయ్యావు. నీవు సాధించిన విజయాలన్నిటికీ మూలం యేసు అయి ఉన్నారు. యేసు నాకు విజయాన్ని ఇచ్చావు, యేసు నన్ను విజేతగా మీరు మార్చారు, యేసు నన్ను విన్నర్గా మీరు చేశారు, అందుకొరకై కృతజ్ఞతలయ్యా, అందుకొరకు స్తోత్రాలయ్యా అని చెప్పి అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ మీ హృదయాలు తెరచి, మీ నోరు తెరచి, మీ 2 హస్తాలు ప్రభు వైపు చాపి, ఈ రోజు నీవు ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉన్నావో ఆ విజయానికి మూలము, కారణము దేవుడై ఉన్నాడు. విద్యార్థులు, మీ విజయం వెనుక దేవుని హస్తం ఉంది. మీ విజయం వెనుక తల్లిదండ్రుల ప్రయాసం ఉంది. మీ విజయం వెనుక తల్లిదండ్రుల కష్టార్జితం ఉంది. నీవు సాధించిన విజయం వెనుక తల్లిదండ్రుల యొక్క ఎంతో ప్రయాసం ఉంది. వారి యొక్క సహకారంతో నీవు విజయాన్ని సాధించగలిగావు. వారి యొక్క ప్రోత్సాహంతోనే నీవు విజేతము కాగలిగావు. ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తా ఉన్నాను. దిస్ ఇస్ యువర్ టైం. ఇది మీ సమయం అయినది, ఇది మీ సమయం. ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు సహాయపడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను విజేతగా చేయాలని, నిన్ను ఒక విన్నర్గా చేయాలని, ఎల్లప్పుడూ నిన్ను విజేతగా నిలపాలని, ఎల్లప్పుడూ నిన్ను విన్నర్గా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల కూడిక మీ నామ మహిమ కొరకు, సంఘ సమాజ క్షేమం కొరకు ఈ రీతిగా జరగటానికి మీరు అనుమతించారు నాయన. స్తోత్రాలయ్యా. సుచరిత రాకేష్కి మీరు వారికి ఇచ్చిన విజయం కొరకై కృతజ్ఞతలు బాబు. మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మిగిలిన సమయాన్ని ప్రజలను చేరువచ్చిన ప్రజలను దీవించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము విజేతలముగా ఉండాలని మీరు ఆశించారయ్యా. విజయం ఒక రోజుకి, ఒక సంవత్సరానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ ఎల్లవేళలా మేము విజేతలమని మీరు బోధించారు ప్రభువా. కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. బలపరచండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పవిత్రమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనచ్చు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలము సమస్త పరిశుద్ధులకు చేరువచ్చిన కుటుంబాలకు, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబం గౌరీ సత్యబాబు వారి బిడ్డలు సుచరిత రాకేష్కి తోడుగా నడిపించి మీ కృపలో నడిపించి వర్ధిల్ల చేయుదురు గాక. ఆమేన్. ఆమేన్.